హాయ్ హలో వెల్కమ్ టు పిన్ కౌంటర్. మా దెబ్బకే అపోజిషన్ కి రంగు పడింది అంటున్నాడు రైఫిల్ రెడ్డి. టీఆర్ఎస్ వైకాపా చెప్పేయన్ని కదలేనని ఈయన కహానీలు చెప్తున్నాడు. మాటలు బాగా నేర్చిన కోకిలకి కాకిని చూసినా మూడొస్తుందంట. ఈయన కూడా అంతే కదా. ఆయన కోతల వ్యవహారం ఏందో మనం చూద్దాం రండి. హాయ్ రేవంత్, ఇక తిట్టుకో. మీకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. నువ్వు కేసీఆర్ గురించే నా చెప్పేదే. ఒక్కసారి వంగి వెనక్కి చూడండి. ఆయన మీ బాస్ కి కాంగ్రెస్ భిక్ష పెట్టిందని మర్చిపోయావా ఏంది? ఈ పార్టీ పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు కాంగ్రెస్ కు వ్యతిరేక పోరాటం చేసింది, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసింది. అయితే ఇప్పుడు ఫుల్ కోఆపరేషన్ ఇస్తుందా ఏంది? మరి ఈ పార్టీలో పుట్టి పెరిగి నాయకుడైన మీరు కండలు పెంచే కారు పార్టీ ఎందుకు పెట్టాడంటావా? 2004లో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టినరు? ఆయన సీజన్ ని బట్టి గొడుగు పడతాడులే. ఆ తర్వాత మీరు కూడా ఆయన కౌగిలించుకుని ముద్దులు పెట్టారుగా. మీరు ఈ రోజు వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఏదో జరిగిపోయింది అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారే. మీరు ఏం జరగలేదంటున్నారు కాబట్టే వాళ్ళు జరిగిందంటున్నారు రాజా. ఇంతకీ జరిగిందా లేదా? ఎన్టీ రామారావు గారు మీకు గుర్తొచ్చింది? మీకు గుర్తుకు రావడం లేదనే ఆయన గుర్తు చేశాడంటలే స్వామి. మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి మంత్రి పదవులు అనుభవించినప్పుడు మీకు ఎన్టీ రామారావు గారి ఆత్మఘోష గుర్తు రాలేదా? ఒరే, నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ లాగుందే. ఎన్టీఆర్ కూతురే కాంగ్రెస్ లో ఉంటే నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడతావేంది స్వామి? అదే విధంగా నిన్నగాక మొన్న జరిగిన శాసన మండలి ఎన్నికలల్లా స్ట్రెంత్ లేకుండా సీటు గెలుచుకున్నాడా? మీరు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయినప్పుడు ఇవేవి మీ కళ్ళకు కనిపించవు. కాంగ్రెస్ పార్టీతో కలిసి కాపురం చేసినప్పుడు మీకు ఇవేవి గుర్తురావు. కాపురంలో రొమాన్స్ ఉంటది రాజా, సుఖ సంసారంలో నీ కారమైందే. అంటే మీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు లొంగి మీకు సహకరిస్తే అంతా సక్రమంగా ఉన్నట్టు కనిపిస్తది. ఆ బ్లాక్ మెయిల్ ఏదో మేమే చేసుకుంటామంటారా ఏంది? మీ బ్లాక్ మెయిల్ కు సహకరించకపోతే అసలు రంగు బయటపడ్డదని. ఇంతకీ నీ రంగు ఏందో చెప్పరాదో? అసలు రంగో కాదో తెలుస్తుంది. నిజంగానే ఈ రోజు అసలు రంగు బయటపడ్డది. మీదే వాళ్ళదే. మీ రంగే కార్యే కళ్ళకంటుకుంటుందంటగా. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే ఒకరు బెయిల్ తెచ్చుకుందామని, మీ అవిశ్వాసం చెంచలు కూడా చేరిపోయి ఎఫెక్ట్ చూపిస్తుందంటావు. ఇంకొకరు బ్లాక్ మెయిల్ చేసి ప్యాకేజీ తెచ్చుకుందామని. ఎట్టా భయపడుతున్నావని చెప్పడానికే నీకు ఏమీ అనిపించడం లేదా రాజా? ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ రోజు బాబు హాయిగా పళ్ళ రసం దాగి నిద్రపోతున్నాడా ఏందే? ఇంకొక ఆమె మాట్లాడుతుంది. నువ్వు చెప్పేది బెదర్ అనిల్ భార్య షర్మిల గురించేనా? ఆమె వార్డు మెంబర్ కూడా కాదు. పార్టీనే ఆమెదైనప్పుడు గెలవాల్సిన అవసరం ఏముంది? వార్డు మెంబర్ అయి ఉంటేనన్నా కనీసం పంచాయతీ వ్యవస్థల మీదనో పార్లమెంటరీ వ్యవస్థల మీదనో అవగాహన ఉంటది అని అనుకో. ఇండియాలో రాజకీయ నాయకులకి మెదడు లేకపోయినా మంత్రులు అవుతారు కానీ నువ్వు నీతులు మాని కథలు చెప్పు జహాపన. పంచాయతీ మెంబర్ కూడా కాలేని షర్మిల గారు పాదయాత్ర గురించి మీ బాబుకు మెలకువలు నేర్పుతుందా ఏందే? గత 6 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాసం పెడతలేరు అని ఊరూరో తిరిగి చెప్తుంది. ఆమె వ్యవహార శైలి చూస్తుంటే ఏమనిపిస్తుంది ఏంది? కాశీలో దొంగతనం చేసేది ఉంటే కన్యాకుమారి నుంచే ఒంగోను పోయిందట. నీకు పసా తక్కువే, పంచు తక్కువే. డైలాగ్ సూట్ కాలేదు కానీ కొత్తగా చెప్పు రైఫిల్ రెడ్డి. ఆడికి పోయినాక దొంగతనం చేయలేదు కానీ గూని వచ్చింది. మీ బాబు 1000 కిలోమీటర్లు తిరిగితే చివరికి నొప్పులు వస్తాయి. అది చూసుకో ముందు. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వ్యవహారం అట్లుంది అవిశ్వాస తీర్మానం మీద. మీకు ఏం చేయాలో తెలియక పిసుక్కుంటున్నారని అర్థమైంది కానీ నువ్వు బాగా కవర్ చేసుకో. నిజంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలి, ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే మీ ఎమ్మెల్యేని సెంచర్ కూడా తీసుకెళ్లాలా? ఇటు టీఆర్ఎస్ గాని అటు వైఎస్ఆర్ గాని 2 ప్రత్యేక అవిశ్వాస తీర్మానాలు ఎందుకు ఇచ్చిండ్రో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకటి ఇస్తే మీకు అర్థం కాదనే 2 ఇచ్చారేమో రాజా. ఈ రోజు మీరు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మేం కలిసి రాలేదని మమ్మల్ని నిందిస్తుండ్రే. అమ్మ నా బూతులు తిడుతుంటే నిందిస్తున్నారంటావా? నీ దగ్గర మ్యాటర్ లేదు కానీ ఇంక పోయిరా సామి. తొడగొట్టడంలో బాబు బాలయ్యనే మించిపోయాడు అంటున్నాడు కేటీఆర్. ఆయన తొడగొట్టడం చూసిన తర్వాత నేను కూడా తొడగొట్టడు ప్రాక్టీస్ చేస్తున్నానని గర్వంగా చెప్తున్నాడు ఈ జూనియర్. ఇంతకీ ఆయన నాటు తొడగొట్టుడు ఏందో మనం చూద్దాం రండి. కేటీఆర్, ఈ రోజు నీ డైలాగ్ ఏందో చెప్పు కామెడీగా. ఇవాళ మేము అవిశ్వాసం ప్రవేశపెట్టింది
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద మాత్రమే కాదు, కాక పక్క దేశం పాకిస్తాన్ ప్రభుత్వం మీద కూడానే ఏంది? ఇవాళ స్పష్టంగా తేలిపోయింది తెలుగుదేశం వ్యవహారంతో. మీ బ్లాక్ మెయిల్ తో బాబుని బెదరగొడితే ఊరుకుంటాడా ఏంది గురు? ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు తొందరలోనే ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. అవునా? ఎప్పటి నుంచి అనిపిస్తుంది ఏంది? చెప్పినా నమ్మేలా ఉండాలి రాజా. మంత్రివర్గ విస్తరణ తొందరలోనే ఉంటుందన్నారు. మీ పార్టీ కూడా కాంగ్రెస్ తో కలుస్తుందా ఏంది? ఆ మంత్రివర్గ విస్తరణలో నీకు ఆరోగ్య శాఖ కావాలా? తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా హోమ్ మినిస్ట్రీ తీసుకుంటాడంటావా? కిరణ్ మంత్రివర్గంలో చేరబోతా ఉన్నారు. నువ్వు చెప్పే కథలు ఎవరు నమ్మరు గానే, సొల్లు చెప్పకు రాజా. తెలుగుదేశంలోని నాయకులు మంత్రి పదవులు అధిష్ఠించబోతా ఉన్నారు. నువ్వు శత్రులు బాగానే ఇసరుతావు గానే, కాస్త డోసు తగ్గించు జహాపనా. వీరందరూ కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. నువ్వు కూడా జరగపోయావా సరదాగా? ఇది 100% జరగబోతా ఉంది. కొంప తీసి బాబు ఫోన్ చేసి చెప్పాడా ఏందే? జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఒక్కొక్కటిగా చూసినట్టయితే ఈ వేసవి ఎండలు అదరగొడతాయంటావు. మానసికంగా తెలుగుదేశం శ్రేణుల్ని మరి కాంగ్రెస్ లో విలీనానికి సైకిల్ కొనుక్కొని రమ్మన్నారా? చంద్రబాబు నాయుడు గారు సంసిద్ధులు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఆయనే కాలు నొప్పులతో బాధపడుతున్నాడు గానే, నువ్వు కామెడీ హ్యాపీ మ్యాటర్ చెప్పు రాజా. నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈరోజు ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పాత్రను మీరు చేస్తున్నారా ఏందే? వారు పోషించాల్సిన పాత్రను ఇంకొకరు పోషిస్తే నంది అవార్డు కూడా రాదంటావా? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అవిశ్వాసానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి మీకు సున్నం పెట్టాడంటావు. తెలుగుదేశం కాంగ్రెస్ వేరు కాదని రెండు ఒకే తాను ముక్కలని చెప్పి నువ్వు వెరైటీగా చెప్తున్నానంటావు. అదిరిందయ్యా తారక రత్నం నీ డైలాగా. ఆయన పాదయాత్ర బూటకం రోజు బూస్ట్ దాగి 15 కిలోమీటర్లు నడుస్తుంటే బూటకమైందే. ఆయన మాటలు కాంగ్రెస్ మీద చేస్తున్న విమర్శలు నాటకం అని చెప్పి విస్పష్టంగా తేలిపోయిన ఈ నేపథ్యంలో ఇంటికి పోయి ఏసీ వేసుకుని రెస్ట్ తీసుకుంటావా? నాకున్న అవగాహన మేరకు ఎండాకాలంలో ఊటీ కంటే కొడైకెనాల్ బెటర్ అంటావు. మరి చంద్రబాబు నాయుడు గారికి చిన్న పోస్ట్ ఇస్తే కష్టం కాబట్టి భారీ సైజు పోస్ట్ ఇవ్వాలంటావా? మరి డిప్యూటీ సీఎం పదవి ఏమైనా తీసుకుంటారేమో చంద్రబాబు నాయుడు గారు. ఆయన లెవెల్ ఇప్పుడు బాగా డౌన్ అయిందనేగా నీ కితకితలా. అధికారానికి దూరమై 9 ఏళ్లుగా అలమటించిపోతా ఉన్న తెలుగుదేశం పార్టీ మరి ఇదే సదవకాశంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరిపోవాలనేగా నీ ఎకచెక్కాలా. ఇప్పటికి కూడా మేము చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాకపోతే, మేము చెప్తున్న ఆరోపణల్లో నిజం లేకపోతే చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమని ఏంది? కసరత్తులు మాని యోగా చేస్తే ఒంటికి మంచిదంటావా ఏంది గురు? ఇప్పటికీ కూడా మీకు అవకాశం ఉంది. మోషన్ అడ్మిట్ అయింది. ఆయనకి మోషన్స్ అయ్యేలా చేయాలని కంకణం కట్టుకున్నట్టుందే. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తా ఉంది. చర్చకు వచ్చిన తర్వాత ఓటింగ్ కూడా వస్తుంది. అయితే ఏం చేయాలి ఏంది? మీరే పెట్టిన అవిశ్వాసం వీగిపోద్దనే వణికిపోతున్నట్టున్నావే. నీకు ఈ టెన్షన్ ఎందుకు గానే, ఇంక పోయిరా గురు. పిన్ కౌంటర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాము.